ఒక పల్లెటూరులో అమ్మాయికి పెళ్లి చూపులకు వచ్చిన ప్రతి వ్యక్తి ముఖం ముందే ఈ అమ్మాయి నచ్చలేదు అని ఒకడు, ఈ అమ్మాయి బాగలేదు అని ఒకడు, ఇలా చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. చాలా సంబంధాలు వచ్చి అలాగే కామెంట్ చేసి వెళ్ళేవాళ్ళు. అమ్మాయి చాలా మదన పడేది. వీళ్ళ అందంగా లేకపోవటం నా తప్ప, భగవంతుడు తప్ప, నాకు పెళ్లి కాకపోవటం వల్ల నా తల్లిదండ్రులు ఎంతో అవసరం పడుతుండ్రు, ఇబ్బంది పడుతుండ్రు, అవమానం పడుతున్నారు. నా జీవితం అనవసరం, నేను చనిపోతా అని అనుకొని చివరికి ఒక పెళ్లి సంబంధం వస్తుంది. ఈరోజు ఎట్లా వీడు కూడా నన్ను ఎట్లా నచ్చడు, నేను చనిపోతా అనేసి గుడికి పోయి పూజ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఈ అమ్మాయి వచ్చిన ఒక హాఫ్ అన్ అవర్కు సదరు ఎవరైతే పెళ్లి చూపులకు వచ్చి అబ్బాయి వచ్చాడో అతను వస్తాడు. వచ్చాక కూర్చున్నాక అమ్మాయి వచ్చి కూర్చోబెట్టాక ఒకసారి ముఖం చూపించు అమ్మ అంటే అమ్మాయి చూపించలేకపోతుంది, తలంచుకొనే ఉంటుంది. అతని దగ్గరికి వెళ్ళి గడ్డం పట్టుకొని తల లేపి చూస్తే కళ్ళ నిండా సుడులు తిరిగే నీళ్లు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఏం జవాబు చెప్పలేదు. కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నచ్చావు నాకు, నిన్ను పెళ్లి చేసుకుంటా అంటాడు అతను. ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది. ఏంటి ప్రతి ఒక్కరు చూసినోడు అందంగా లేవు అని నన్ను రిజెక్ట్ చేసిన వాళ్ళే ఇతనేంటి పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని మనసులో అనుకుంటే అప్పుడు అతను అంటాడు, అమ్మా నీ బాహ్య స్వరూపం బాగలేదని నేను ఎప్పుడు అనుకోలే, నీ ఆత్మ సౌందర్యం చాలా గొప్పది, చాలా అందగత్తెవు నువ్వు. ఎందుకంటే నేను వచ్చే ముందు నువ్వు గుడికి పోయి వస్తూ దారిలో ఒక ముసలతను కింద పడిపోతే అందరూ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు, నువ్వు మాత్రం దగ్గరికి వెళ్ళి అతన్ని లేపి ముఖం మీద కొన్ని నీళ్లు చల్లి మాట్లాడి ఆ పెద్ద ఆయన ఇంటికి ఆయనను తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో దించేసి నువ్వు వచ్చావు, ఇదంతా నేను అబ్జర్వ్ చేశాను, ఎంతకంటే మంచి అందగత్తె ఇంకెవరు ఉంటారమ్మా, మనిషికి సహాయం చేయటంలోనే గొప్ప అందం ఉంటుంది, కాబట్టి నువ్వు నాకు బాగా నచ్చావు, పెళ్లి చేసుకుంటా అంటారు. అంటే చూడండి, మనిషి చూసే విధానంలో తేడా ఉంటుంది అని అర్థమవుతుంది కదా.